వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటివరు. ప్రాణము పోసి వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటివరు. నీ ప్రేమకు హద్దే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రేమకు నిలయమైన మా పరలోకపు తండ్రి, ఈ భూలోకములో ఉన్నటువంటి మేమందరము పాపముకు బానిసలమై పాపము చేసి మరణపు శిక్షను అనుభవిస్తున్న తరుణములో మా మీద మీకున్నటువంటి ప్రేమ వలన మీ ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించున్నారు. దానినే మేము క్రీస్తు జయంతిగా మేము ఈ ఆగమన కాలములో సిద్ధపడుతూ ఉండగా, ప్రత్యేకముగా అలనాడు రాజులు మరి అలనాటి ప్రజలు అధికారులు నీ కుమారుని ఆహ్వానించలేదయ్యా. కానీ నేడు మేము అన్నీ తెలుసుకున్న మేము ఆహ్వానించే విధముగా
నీ కుమారుని మా హృదయం అనే పసులుపాకలో జన్మించే విధముగా ఆహ్వానం పలుకుటకు మాకు ఈ చక్కని దివ్య సప్రసాద ఆరాధనను 1 గంట ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనములు. ప్రత్యేకముగా ఈ యొక్క ఆరాధనలో మా యొక్క ఫ్రాన్సిస్ పాపు గారిని, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, కన్యాశ్రీలను, ఉపదేశులను, వివిధ భక్త సంఘాలను, యువతీ యువకులను, ఈ విశ్వాసులందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించండి. మేమందరము ఐక్యమత్యముతో జీవించి మా రక్షకుడు, మా ప్రభువు ఆయన యేసును హృదయపూర్వకముగా ఈ క్రీస్తు జయంతికి సిద్ధపడుతున్న సమయమున ఆహ్వానిస్తూ, రానున్న క్రీస్తు యొక్క 2వ రాకడకై మేము హృదయాంతరాలం నుండి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మంచి జీవితం జీవించే భాగ్యమును దయచేయమని, ఈ యొక్క ఆరాధనలో మేము చక్కగా ధ్యానం చేసుకొని మేము ధన్యులమయ్యే విధముగా మమ్మల్ని దీవించమని, ఈ మనవలన్నింటినీ ఆరాధనకు పాత్రుడైన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఆరాధన, యేసువా ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. లూకా శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 38 నుంచి 42 వరకు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మా, మార్తమ్మా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆహ్వానము, వెల్కమింగ్. ప్రియ స్నేహితుడా, ఆగమన కాలములో ఉన్నటువంటి నీవు నేను కూడా ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని మనం స్వాగతించాలి
క్రీస్తు జయంతికి ముందు 4 వారాల సమయాన్ని తిరుసభ మనకు ఆయుత్తపడమని, సిద్ధపడమని సమయాన్ని మనకు కేటాయించి చక్కని దివ్య పట్నాలను, ఆ యొక్క దైవార్చనను శ్రీసభ ప్రపంచమంతటా కూడా ఒక పద్ధతి ప్రకారముగా మరి మనకు అందిస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకముగా మార్తమ్మ అను ఈ స్త్రీ యేసు ప్రభు ముందుగా ఆమెకి చెప్పలేదు. తన శిష్యులతో కలిసి యేసు ప్రభు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క పట్టణములో, ఒక్కొక్క పల్లెలో అతడు బోధలు చేస్తూ బాగులేని వారికి మరి సంపూర్ణ స్వస్థతను ఇస్తూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఒక రోజున యేసు ప్రభు ఈ యొక్క గ్రామానికి, మార్తమ్మ మరియమ్మలు ఉండే ఒక గ్రామానికి వచ్చాడు. మరి అప్పుడు ఆ గ్రామములో నివసిస్తున్న మార్తమ్మ యేసు ప్రభుని, ప్రభు, ఓ యేసయ్య, మీరు మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి రావాలి అని పట్టుబట్టి మరీ యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించింది, స్వాగతించింది. ప్రైజ్ ద లార్డ్. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఆ మార్తమ్మ వలె నీవు నేను కూడా ప్రభువుని మన ఇంటికి, మన యొక్క హృదయమనే పసులుపాకలో యేసు ప్రభు జన్మించాలని ఆ యొక్క మార్తమ్మ వలె మనము కూడా ఆహ్వానించాలి. అయితే ఆమె ఆహ్వానించినంత వరకు బాగానే ఉంది. తరువాత మనం వాక్యం ధ్యానం చేస్తే ఆహ్వానించింది, కానీ అతని చెంత ఎక్కువసేపు ఉండలేకపోయింది. ఆమె వెళ్ళి నా ప్రభువుని ఏ విధముగా నేను సంతోషపెట్టాలి అని పెక్కు పనులతో మంచి మంచి భోజనాలు, వంటకాలు తయారు చేసి మరి అతడు ఎక్కువగా తినాలి, భోజనం భుజించాలి అనే ఒక ప్రేమ, అభిమానం చాలా ఎక్కువ ఉంది యేసుప్రభు పైన. కానీ అక్కడ ఇంకొక తన యొక్క సహోదరి ఉంది, ఆమె మరియమ్మ. ఈ మరియమ్మ ఏం చేసింది? యేసుప్రభుని ఆహ్వానించలేదు, కానీ తన సహోదరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని ఆ ప్రభు, ఆ లోకరక్షకుడు, ఆ కరుణామయుడు చెప్పినటువంటి ఆ నీతి బోధనలను శ్రద్ధతో, అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగి మరి ఆ పాదముల చెంత కూర్చొని చక్కగా వాక్యాన్ని, శుభవార్తను, యేసు ప్రభు నోటెంట వచ్చినటువంటి బంగారు మాటలను ఆమె పొల్లు పోకుండా ప్రతీదీ కూడా చక్కగా ఆలకించి ధ్యానం చేస్తూ మరి తన యొక్క జీవితములో ఆనందాన్ని పొందుతూ ఉంది. యేసు ప్రభుని తన యొక్క హృదయములోకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మరి వెంటనే మార్తమ్మ తన పనులను కొంతవరకు చేసుకొని తన యొక్క సహోదరి యేసుప్రభు పాదాల చెంత ఉండుట ఆమె గమనించింది. వెంటనే మరి మనసు నొచ్చుకొని, నేను ఇన్ని కష్టాలు పడితే, నేను ఇన్ని శ్రమలు పడితే, నేను ఇన్ని వంటకాలు రెడీ చేస్తుంటే ఈమెమో హాయిగా ఆ యేసు ప్రభు పాదాల చెంత ఉన్నదని మనసులో మరి కుళ్ళుకోయిందేమో. అందుకనే వచ్చి స్వయముగా యేసు ప్రభునే ప్రశ్నిస్తూ ఉంది. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు
ఆయన వద్దకు వచ్చి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ విధముగా అంటుంది చూడండి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు. మనము కూడా చాలాసార్లు ఈ యొక్క మార్తమ్మ వలె జీవిస్తూ ఉంటాం. మన మీద అనేక పనులు, నీ శక్తికి మించినటువంటి పనులను అందరి దగ్గర కూడా ఒప్పుకుంటాము. ఆ పనులన్నీ చేయడానికి కొన్నిసార్లు సమయం మనకి సరిపోకపోవచ్చు. అనుకున్న సమయానికి ఆ పనిని ఇతరులకు చేసి పెట్టలేకపోవచ్చు. అందుకనే మనము ఎంతవరకు మనం పని చేయగలమో ఆ యొక్క నీ శక్తి సామర్థ్యాలను బట్టి మనము ఆ పనులను చేయడానికి మనం సిద్ధపడాలి. ఈమె అనేకమైనటువంటి పనులతో సతమతమవుతూ ఉంది. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ విధముగా కంప్లైంట్ చేస్తుంది, ఫిర్యాదు చేస్తూ ఉంది. నీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించట్లేదా? యేసు ప్రభునే ప్రశ్నిస్తూ ఉంది మార్తమ్మ. మనము కూడా చాలాసార్లు దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము. నీవు నేను కూడా ప్రశ్నించే ఉండవచ్చు. ప్రభువా, మీరు గమనించట్లేదా? నేను మీకోసం గుడిగంట కొడుతున్నాను, మీకోసమే పాటలు పాడుతున్నాను, మీకోసమే నేను ప్రతి వారము దివ్య పూజాబలలో, ప్రతిరోజు దివ్య పూజాబలలో పాలు పంచుకుంటున్నాను. చాలా చాలా తప్పు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. నీవు దేవుని కోసం ఈ పనులు చేయట్లేదు. సృష్టికర్తను నీవు ఆరాధించి, సృష్టికర్తను నీవు సేవించి, సృష్టికర్తను నీవు స్తుతించి, నీ ఆత్మను నీవు రక్షించుకోవడం కోసం ఈ పనులు, ఈ యొక్క ఆరాధనలు, ఈ యొక్క ప్రసంగాలు, ఈ పూజాబలు, ఈ దివ్య సప్రసాద ఆరాధనలు అన్నీ కూడా. అందుకని అక్కడ ఉన్నటువంటి మరియమ్మను యేసు ప్రభు ఎక్కువగా మెచ్చుకుంటున్నాడు. వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు మార్తమ్మతో, మార్తమ్మా, ఓ మార్తమ్మా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు. మనము కూడా అనేక పనులు మరి ఎక్కువైనప్పుడు కొంతమంది బీపీకి గురవుతారు, కొంతమంది షుగర్ వ్యాధికి గురవుతారు. నేటి యువకులైతే హార్ట్ అటాక్లకి 40 సంవత్సరాలు వారే, 40 సంవత్సరాలకు తక్కువ వారే హార్ట్ అటాక్ గురవుతూ వారి యొక్క ప్రాణాలను, వారికి జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. కారణం ఆతురత. అందుకనే మనం ఆతురత పడకూడదు. ప్రతీది కూడా జాగ్రత్తగా ముందుగానే ఒక పద్ధతి ప్రకారం మన యొక్క పనిని, దేవుడు అప్పగించినటువంటి పనిని, నీ పెద్దలు అప్పగించినటువంటి పనిని పూర్తి చేయటానికి ప్రయత్నం చేయాలి. అందుకనే కానీ అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. మరి నీవు నేను కూడా ఉత్తమమైనటువంటి యేసు ప్రభుని మన యొక్క హృదయ రక్షకునిగా, మన ఆత్మల కాపరిగా ఆహ్వానించాలి ఈ ఆగమన కాలంలో. అంతేకాని క్రిస్మస్ వస్తుంది కదా, న్యూ ఇయర్ వస్తుంది కదా, పిండి వంటలు చేశాము, లేక ఇంటికి రంగులు వేశాము, లేక నా ఒంటికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా తయారయ్యాను, ఇవి కాదు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా. యేసు ప్రభు కావాల్సింది అంతరీకమైనటువంటి మారు మనస్సు. ఈ మరియమ్మ మార్తమ్మ యొక్క సహోదరి ఆమె యొక్క హృదయమును చెక్ చేసుకుంటుంది, ఆత్మపరిశీలన చేసుకుంటుంది. మనము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రానున్నటువంటి క్రీస్తు జయంతికి
క్రిస్మస్ పాటలు పాడుతున్నాము, దీపారాధన చేస్తూ ఉన్నాము, దివ్య పూజాబలులు పాలు పంచుకుంటున్నాము అంటే సరిపోదు. చక్కని పాప సంకీర్తనము చేయాలి. పాప సంకీర్తనము ద్వారా మరి దేవుడు నిజముగా ఎంతగానో సంతోషపడతాడు. ఆ క్రీస్తు ప్రభు మన కోసం తన యొక్క పరలోక జీవితాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చినాడు. కనుక నీవు నేను కూడా ఆ యొక్క మరియమ్మ వలె ఉత్తమమైనటువంటి ఆ యేసు ప్రభుని మన పసులు పాకలలో అంటే మన యొక్క హృదయాలలోకి ఆహ్వానిస్తున్నామా అంటే ప్రశ్నార్థకమేమో. చాలాసార్లు క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి ఈ పేర్లు పెట్టుకుని మనం చాలాసార్లు కొన్ని చిన్న చిన్న పనులతోనే మన ఆత్మను అంటకుండా, మన ఆత్మలోకి యేసు ప్రభు ఆ బాలజేసు రాకుండా మనకు మనమే అడ్డుపడుతున్నామేమో. క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మంచివే, కానీ అందులో ప్రత్యేకముగా దేవుని యొక్క వాక్కుకి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఇక్కడ మరియమ్మ యేసు ప్రభుని యొక్క పాదముల చెంత కూర్చొని ఆ యేసు ప్రభు నోటి వెంట వెలువడు బంగారు వాక్కులు, దేనికన్నా తీయనైనటువంటి మధురాతి మధురమైన వాక్కులను ఆలిస్తూ ఉంది, ధ్యానిస్తూ ఉంది. ఉత్తమమైనటువంటి యేసు ప్రభుని ప్రియమైన శిష్యురాలుగా మారింది. మరి నీవు ఎవరికి నీవు శిష్యురాలుగా ఉంటున్నావు? ఎవరిని నీ గురువుగా నీవు భావిస్తున్నావు? ఆత్మపరిశీలన చేసుకో ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా. ఇప్పుడు పరలోక తండ్రి ఆరాధన అనే పాటను మనం పాడుతూ ఆమె ఏ విధముగానైతే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాదో మనము కూడా ఆ ఉత్తమ కాపరి అయినటువంటి యేసు ప్రభుని స్తుతించుదాం. యేసయ్యతో కలిసి తండ్రి దేవుని స్తుతించుదాం. దేవదూతలతో కలిసి ఆ యొక్క త్రిత్వేక దేవుని స్తుతించి మహింపరుస్తూ మరి దేవుణ్ణి ప్రియమైన బిడ్డగా, ప్రియమైనటువంటి కుమార్తెగా, కుమారుడిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. పరలోక తండ్రి ఆరాధన, 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 పరలోక తండ్రి ఆరాధన. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై.
యేసునామం జై 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 క్రీస్తునామం జై జై 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 నా యేసు రాజా ఆరాధనా 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 క్రీస్తు రాజా ఆరాధనా క్రీస్తు రాజా ఆరాధనా క్రీస్తు రాజా ఆరాధనా క్రీస్తు రాజా ఆరాధనా యేసు రాజా ఆరాధనా యేసు రాజా ఆరాధనా యేసు రాజా ఆరాధనా యేసు రాజా ఆరాధనా క్రీస్తు రాజా ఆరాధనా క్రీస్తు రాజా ఆరాధనా క్రీస్తు రాజా ఆరాధనా క్రీస్తు రాజా ఆరాధనా ఆత్మారాధనా ఓ ఆత్మదేవారాధనా ఓ ఆత్మదేవా ఆరాధనా ఓ ఆత్మదేవా ఆరాధనా ఓ ఆత్మదేవారాధనా ఓ ఆత్మదేవా ఆరాధనా ఓ ఆత్మదేవారాధనా ఓ ఆత్మదేవా ఆరాధనా ఓ ఆత్మదేవ ఆరాధనా ఓ ఆత్మదేవా ఆరాధనా యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు
యేసునామం జై 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 క్రీస్తునామం జై జై 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 యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసు రక్తం జై జై శ్రీ క్రీస్తు రక్తం జై జై స్తుతులకు పాత్రుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి సుమారు 2024 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇంకా ఆ లోకరక్షకునికి ఆహ్వానాన్ని పలకకుండా జీవిస్తున్నావేమో. ఓ నరుడా, లోకరక్షకుడైన యేసు ప్రభువుకి నీవు స్వాగతం పలుకుటకు నీకింత సమయాన్ని ఇస్తూ ఉన్నాను. మేలుకో, నీ ప్రభువు రాకకై ఎదురు చూడు. ఎస్తేరు ఏ విధముగానైతే ఎదురు చూసిందో నీవు కూడా అలానే 1000 కళ్ళతో ఎదురు చూడు. అంటే నిష్ఠతో తపస్సులు చేస్తూ మరి ఉపవాసములు చేస్తూ ఆ యొక్క రానున్నటువంటి ఆ యొక్క రాజు పెండ్లి కుమారుడు, మనందరము వధువు సంఘము, పెండ్లి కుమారుడైన యేసు ప్రభుని కనుగొని ఏగుదుమా ఎదురేగుదుమా. ఎందుకంటే మనము ఈలోక వస్తువులకు, వ్యక్తులకు, ప్రదేశాలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నామేమో. అందుకనే మనకి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయి. హఠన్ మరణాలు, గుండెపోటులు, బీపీలు, షుగర్లు నీకా నాకనే కాదు, అందరికీ ఒకే విధముగా ఇటువంటి అనారోగ్యాలు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము లేదు. ఒక మనిషి కలిస్తే యుద్ధము జరుగుతుందేమని భయమేస్తుంది. దేశాల మధ్య శాంతి సమాధానాలు లేవు. ప్రమాదములో నేటి సమాజం ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, క్రీస్తుని నామమున జ్ఞానస్నానం పొందిన నీవు నేను కూడా శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేయడమే కాదు, నీ మాట, నీ బాట క్రీస్తుని వెంబడించేదిగా ఉండాలి. మనం ఈ లోకములో అన్నీ నమ్ముకుంటున్నాం, కానీ అసలు సిసలైనటువంటి క్రీస్తు ప్రభుని, ఆదియు అంతమును నేనే అన్న ఆ యేసు ప్రభుని నమ్మకుండా జీవిస్తూ ఉన్నామేమో. జక్కేని చూడండి, ధనికుడు, ప్రముఖుడు, పొట్టువాడైన చాలా ఆస్తులు సంపాదించాడు. అయితే ప్రయోజనం ఏమిటి? ఆస్తులను నమ్ముకున్నాడు, బంధువులను నమ్ముకున్నాడు, కానీ ఆ యేసు ప్రభుని చూడాలనే ఒక ఆతృత, అటువంటి ఆతృత, ఎప్పుడు చూడాలని ఆతృత పడాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక రెవెన్యూ అధికారిగా ఉన్నటువంటి ఆ పుట్టి జక్కయ్య
యేసు ప్రభుని చూడాలనుకొని వెళితే ఆ గ్రామస్తులు తనకు తెలిసిన వారు, ఈడు అవినీతిపరుడు, మనలను మోసగించాడు, మనలను వేధించాడు, మన కోసం ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు, ఇతడు లంచగొండి అని చెప్పి అతడికి యేసు ప్రభుని చూడడానికి అవకాశాన్ని ఇవ్వలేదు. అతనికి రెడ్ కార్పెట్ వేయలేదండి. కనుక నీకు కూడా అలానే ఉందేమో నీ పరిస్థితి. తను వెంటనే యేసు ప్రభుని తన యొక్క వృధులోకి ఒక్కసారి చూస్తే సరిపోద్ది అనుకున్నాడు. కానీ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఆ చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య సిగ్గు విడిచాడు. ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. జక్కయ్య నుంచి మనం నేర్చుకోవాలి. తనకు రక్షణ కావాలి, తనకు ప్రశాంతత కావాలి, తనకు ఆనందము కావాలి. అందుకనే అన్నిటినీ విడిచిపెట్టాడు. పరువు ప్రతిష్టల కోసం చాలామంది చనిపోతున్నారు. ప్రాణమే పోతే నీ పరువు ఎక్కడా, నీ ప్రతిష్ట ఎక్కడా? కనుక నీ ఆత్మను నీవు సంపాదించుకో. వెంటనే అవినీతిలో కూరుకుపోయిన జక్కయ్య ఆత్మ మరి యేసు ప్రభును చూడాలని ఆరాటపడుతూ ఉన్నది. ఈ ఆగమన కాలంలో నీవు నేను కూడా ఆ జక్కయ్య వలె మారు మనసు పొందాలి. ధనము కన్నా దేవుడు మిన్న అన్న నినాదముతో ఈ ఆగమన కాలాన్ని నీవు కొనసాగిస్తున్నావా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ప్రత్యేకముగా ఎవరూ లేక ఒంటరిగా ఉన్నటువంటి అనేక మందిమే ఈ లోకములో కోకొల్లలుగా ఉన్నాం. ప్రత్యేకముగా మన బంధువులు మనం నమ్ముకున్నాము. మనకి ఎంతగానో స్నేహితులని మనము నమ్మాము. నమ్మిన వారే నట్టేట ముంచేశారు. నమ్మిన వారే మోసం చేశారు. కష్టాల్లో బాధల్లో నేనున్నానన్నవారు ఆ దరిదాపుల్లో కనిపించుకున్నా పోతున్నారు. కనుక మనము దీనుడిగా ఉన్నాము. ఆ జక్కయ్య కూడా డబ్బును నమ్ముకున్నాడు. జక్కయ్యతో ఇష్టపడినాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను ఈరోజు నీ ఇంట ఉండ తలంచితిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మనం మారు మనసుకే ఒక అడుగు ముందుకేస్తే దేవుడు 1000 అడుగులండి, 1000 అడుగులు ముందుకేస్తూ ఉంటాడు. జస్ట్ చూస్తే సరిపోద్ది అనుకున్నాడు జక్కయ్య. చూడ్డము కాదు, నేను నీతో వస్తాను, నీ ఇంటికి వస్తాను, నీ ఇంటిలో భుజిస్తాను, నీ హృదయ తలుపులు తడతాను. ఈరోజు నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు కావాలి, నీవు నా పనిముట్టుగా నేను నిన్ను ఓడుకోవాలని జక్కయ్యకు మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి నీవు నేను కూడా ఆ జక్కయ్య వలె మారు మనసు పొందటానికి ఈ యొక్క ఆగమన కాలం ఎంతగానో దేవుడు మనకిచ్చినటువంటి కృపలు తెచ్చే కాలం. లోకరక్షకుడు ఇమ్మానువేలుగా మన మధ్యకు వచ్చే కాలం. 2వ రాకడలో మరి రాజుగా అక్కడ మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. తీర్పు తీరుస్తాడు. తప్పులను ఒప్పుకొని మరి పశ్చాత్తాపడి ఆ క్రీస్తు రాకకై ఎదురు చూస్తూ ఈ పాటనే ప్రార్థనగా చేసుకొని దేవుని స్తుతించడానికి, మహింపరచడానికి ఈ సమయాన్ని ఈ దివ్యవాణి టీవీ ద్వారా మీరు ఆరాధనలో పాలు పంచుకొనిచుండగా అనేక మంది ప్రార్థన చేయమని ఈ దివ్యవాణి కేంద్రానికి మీరు ఫోన్లు చేసి ఉండవచ్చు. అనేక మంది గురువులకు మీరు చెప్పి ఉండవచ్చు. కనుక ప్రతి ఒక్క విన్నపాన్ని నెరవేర్చమని, మీలో ఉన్నటువంటి మీ కుటుంబంలో, మీ సంఘములో, మీ విచారణలో, మీ పీఠాల్లో, శ్రీసభ అంతటిలో ఈ లోకంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించి ప్రశాంతతను దయచేయమని, రానటువంటి క్రీస్తు జయంతి 30 60 100 నీకు శాంతిని సమాధానమును దయచేయమని ఈ పాటనే ప్రార్థనగా చేసుకొని దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది క్షణాలు ఆత్మపరిశీలన చేసుకుందాం.
ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై. ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమై. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై. ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమై. అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై. ఎవరు లేక ఒంటరిని అందరికీ నే దూరమై. అనాథగా నిలిచాను. రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. స్నేహితులని నమ్మాను మోసం చేశారు. బంధువులని నమ్మాను ద్రోహం చేశారు. నమ్మాను మోసం చేశారు. బంధువులని నమ్మాను ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై. అనాథగా నిలిచాను. రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. నేనున్నానని అంటూ ఉంటారు. ఎవరు కూడా మనకి తోడుగా కష్టాల్లో బాధల్లో ఉండరు, తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు.
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై అనాథగా నిలిచాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. 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 మా హృదిలోకి నువ్వు రావాలేసయ్యా. రావాలేసయ్యా. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధన సమయంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారి యొక్క తలంపు, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ ప్రజలు, నిరాశతో ఉన్నవారు నిరాశ చెందక పైకి లేచి పాపాన్ని విడిచి ప్రభువుని చేరుకునే విధముగా ఆ జక్కయ్య చెట్టును దిగి, ధనమనే చెట్టును, అవినీతి అనే చెట్టును దిగి మరి కలువరి కొండపైన మరణించబోతున్న యేసు ప్రభుని చేరుకున్నాడు. యేసు ప్రభుని వృద్ధిలోకి ఆహ్వానించాడు. ఫ్రాన్సిస్ పోపు గారు ఎంతగానో తప్పిస్తూ ఉన్నారు. ప్రపంచమంతటా కూడా ఒకటిగా మనుషులుగా, మానవత్వం కలిగినటువంటి మనుషులుగా, నిజాయితీ కలిగినటువంటి మనుషులుగా మనము జీవించాలని, స్త్రీ సభలో, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో పేద ధనిక అనే తేడా లేకుండా, ఉన్నవారు లేనివారని తేడా లేకుండా, మరి తెలుపు నలుపు అనే తేడా లేకుండా అందరము సమానమే. దేవుని యొక్క సృష్టి, మరి దేవుని యొక్క ప్రణాళిక, ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన జీవం పొందాలి. మరి కొద్ది రోజులలో మరి క్రీస్తు జయంతి మొదటి రాకడను మనం జరుపుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, రానటువంటి ఆ రెండవ రాకడకై కూడా మనం సిద్ధపడుతూ, మరి దేవుడు ఈ ప్రపంచమును అంతటినీ కూడా మనుషులను మారు మనసు గురి చేయుటకు ముందు మనము ఆ యొక్క మార్తమ్మ వలె, జక్కయ్య వలె మనం ఆహ్వానించాలి. అటువంటి విధముగా మనము ఆ క్రీస్తు ప్రభుని మరి ఇప్పుడు ప్రార్థన చేస్తూ శరములో వంచుడి అనే పాటను ప్రార్థనగా చేసుకొని దేవుని యొక్క దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం.
వంచుడి వినయముతోడా ఈ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గోతమునేందో పాతవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా ఈ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా పరమ పితావా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతున్ శిరమును వంచుడి వినయముతోడా ఈ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యాణమానము ద్వారా నీ పాటల జ్ఞాపక చిష్ణును మా కోసంగా చిత్తగించి తిరి మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితను మేము నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయి ప్రభువా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు ఓ మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధుల బాధలతో ఉన్న మాకే తనయ
పరదేశులం ఈ భూమిలో. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీవలే యేసుని వాక్యాన్ని పాటించ, నీవలే